స్పందించాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ, అక్కడున్న కూటమి నాయకత్వం కానీ, లేకపోతే మంత్రులందరూ కూడా స్పందించిన తీరుని మనం గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మీరు పక్కదారుని పట్టించడానికి రకరకాలుగా పర్మిట్లు లేదనో, లేకపోతే లైసెన్సులు లేదనో, లేకపోతే ఇంకోటి లేదనో, ఫిట్నెస్ లేదనో, ఇవన్నీ దేనికి మాట్లాడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ ప్రాపకం కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఎవరిని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? అంటే నిజాలు చెప్పే అలవాటు మీకు లేదనేది ప్రజలు ఆల్రెడీ నమ్మారు. అందుకనే మీకు 164 సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి దక్కిందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అయినా కూడా మోకాలికి బోడిగుండికి ముడేయటానికి ప్రయత్నించే మీ ప్రయత్నం కొనసాగదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ నాయకత్వానికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఎందుకు మీరు ఈ రకమైనటువంటి బురద జల్లే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నారు? ఈ సంవత్సరాల కాలం నుంచి నేను గమనిస్తూ ఉన్నా. ప్రతి అంశంలో కూడా పోలవరం విషయంలో అదే మాట్లాడుతూ ఉంటారు, కాపర్ డ్యామ్ గురించి, లేకపోతే అమరావతి గురించి అదే మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఏది వచ్చినా కూడా ఈ రోజున మీరు ఏదో ఒక రకమైనటువంటి బురద వేయటానికి